ఓం శాంతి. 7/5/2022 ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. దేహి అభిమానులు. నేను ఆత్మను, బాప్ సమాన్గా ఉన్నాను. తండ్రి వలె నేను కూడా దేహి అభిమానిగా, అశరీరిగా అయి ఉన్నాను. శివబాబా, నేను మీ సమానముగా తయారయ్యి మీతో ఇల్లైన పరంధామానికి చేరుకుంటాను. ఆత్మనైన నేను రాజయోగము ద్వారా స్వర్గానికి యోగ్యుడనవుతున్నాను. బాబాకు లోపల నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. శివబాబా, మీరు గుప్తముగా వచ్చి మీ కర్తవ్యాన్ని అద్భుతముగా నిభాయిస్తున్నారు. నా మధురమైన బాబాకు నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. శివబాబా, డ్రామా అనుసారము మీరు రావాలని, నాకు వారసత్వము ఇవ్వాలని నిర్ణయించబడే ఉంది. నా జతలో సర్వశక్తివంతుడైన భగవంతుడే ఉన్నారు. శివబాబా, ఈ మాయా తుఫానులు నన్నేమీ కదిలించనే లేవు. నా ఆత్మజ్యోతి దేదీప్యమానముగా వెలుగుతూ ఉంది. నేను మహావీరుడను. మాయపై విజయము పొందుతాను. ఆత్మీక తండ్రి మరియు తాత అయిన శివబాబా నా సమ్ముఖంగా కూర్చుని ఉన్నారు. ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాల ద్వారా శివబాబా నుండి పాలనను పొందుతున్నాను. ఆత్మీక తండ్రి, నేను పూర్తి కల్పములో కేవలం ఈ సంగమ యుగములోనే దేహి అభిమానిగా తయారవుతాను. నేను ఆత్మను దేహం యొక్క స్మృతి నుంచి పూర్తిగా అతీతమైపోయే ఉన్నాను. దేహాభిమానం యొక్క స్మృతి నన్ను బరువుగా, దుఃఖిగా మార్చివేస్తుంది. శివబాబా, మీరు నా అర్ధకల్పపు
దుఃఖము నుండి దూరము చేశారు. నేను ఈ దేహ స్మృతి నుండి పూర్తిగా అతీతమయ్యాను. నేను ఈ పాత ప్రపంచానికి ఒక అతిథిగా వచ్చాను. మరలా నేను నా ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నాను. నన్ను నేను ఒక ఆత్మగా, దేహి అభిమానిగా నిశ్చయము చేసుకున్నాను. నేను గుప్త శ్రమను చేస్తూ ఆత్మీక స్థితిలో స్థితమై ఉన్నాను. నేను ఆత్మను వింటున్నాను. నేను ఆత్మను కర్మలు చేస్తున్నాను. ఈ దేహములో ఆత్మనైన నేనే ప్రతి పనిని చేసేవాడిని, చేయించేవాడిని కూడా నేను ఆత్మనే. శివబాబా, మీరిస్తున్న సందేశాన్ని నేను తూచా తప్పక ధారణ చేస్తున్నాను. నేను మీ సమానముగా అశరీరిగా ఉన్నాను. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. నాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా ఆకారి శరీరాలున్న దేవతలే. మిగతా అందరికీ శారీరక నామాలుంటే ఒక్క నా శివబాబాకు అవినాశి నామము శివ అని నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను శాలిగ్రామమును, నేను ఆత్మాభిమానిని. ఆత్మలైన మాకు శివబాబా జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. శివబాబా, నేను నా పరిచయాన్ని మరియు మీ పరిచయాన్ని మరచిపోవటం వలననే నేను తెలివిహీనుడిగా అయిపోయాను. మీరు రాయి రప్పలలో ఉన్నారని భావించాను కూడా. శివబాబా, నేను అర్ధకల్పము ఉల్టా జ్ఞానముతో పూర్తి తలక్రిందులుగా అయిపోయి ఉన్నాను. ఇప్పుడు నాకు భగవంతుని స్పష్టమైన జ్ఞానము లభించినది. పరమాత్ముడు సర్వవ్యాపి కాదని, సర్వశక్తివంతులని నేను తెలుసుకున్నాను. భగవంతుడు సర్వవ్యాపి అనే ఊబి నుండి
నేను అందరినీ వెలికి తీస్తాను. పూర్తి ప్రపంచమంతా ఉల్టా జ్ఞానముతో తండ్రి పక్షమున ఉన్న నేను సత్యమైన జ్ఞానముతో కలిగి ఉన్నాను. శివబాబా, మీరిచ్చే మతము ద్వారా నేను గతి సద్గతులను పొందుతాను. ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదించేవారు ఒక్క మీరే బాబా. మీరు సాధు సత్పురుషులకు సద్గతి నొసగే సద్గతి దాత. ఆత్మనైన నేను ఆ సర్వోన్నతమైన భగవంతుని సంతానమును. శివబాబా, భక్తులను మరియు మీ పిల్లలను సంరక్షణ చేసేవారు ఒక్క భగవంతుడైన మీరే. నిరాకార శివబాబా, ఒక్క మీతో నా బుద్ధి యోగాన్ని జోడించి నా వికర్మలను వినాశనము చేసుకుంటున్నాను. నేను పూర్తిగా అనుభవజ్ఞునిగా అయ్యాను. ఎనభై 84 జన్మల చక్రమును పూర్తిగా తెలుసుకున్నాను. ఈ బేహద్దు డ్రామా చాలా యాక్యురేట్గా తయారై ఉంది. శివబాబా, డ్రామాలోని ప్రతి విషయము సరిగ్గా దాని సమయంలోనే జరుగుతూ ఉంది. నేను ఆత్మను ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తున్నాను. కళ్ళ ద్వారా చూస్తున్నాను. నేను ఆత్మీక పాఠాన్ని పక్కా చేసుకున్నాను. అందరికీ ఈ సందేశాన్ని అందిస్తాను బాబా. ఆత్మనైన నేను పరమాత్మ సర్వశక్తివంతుడని తెలుసుకున్నాను. నేను నా సర్వ సోదరాత్మలకు ఈ సందేశాన్ని అందిస్తాను. ఆత్మనైన నేను సత్యయుగములో సుఖధామములో అర్ధకల్పము జీవించాను. నేనే సతో ప్రధానము నుండి సతో రజోలోకి తప్పక వచ్చి తీరుతూ ఉంటాను. శివబాబా, నేను మీ నుండి రాజయోగాన్ని నేర్చుకుని కృష్ణపురికి వెళ్తాను. మహారాజా మహారాణి పదవిని పొందుతాను. జ్ఞానసాగరుడైన పరమాత్మ నన్ను
మాస్టర్ జ్ఞాన సాగరునిగా తయారు చేశారు. నేను మీ నుండి వెలువడిన జ్ఞాన నదిని. శివబాబా, మీరు నన్ను జ్ఞానవంతునిగా, తెలివివంతునిగా తయారు చేశారు. ఆత్మనైన నేను తండ్రి పరమాత్ముని కర్తవ్యమును యథార్థముగా తెలుసుకున్నాను. మీ నుండి స్వర్గ వారసత్వమును పొందుతున్నాను. శివబాబా, మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చి నాతో పురుషార్థము చేయిస్తున్నారు. నాకు స్వర్గ వారసత్వమును ఇస్తున్నారు. నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను తండ్రి. శివబాబా, మీరు ఈ బేహద్దు డ్రామాను ఎంత బాగా తయారు చేసి ఉన్నారు. మీరు వినిపిస్తున్న సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము నాకిప్పుడు స్పష్టముగా బుద్ధిలో ఉన్నది. సత్యయుగానికి వెళ్ళగానే నేను మిమ్మల్ని మీరు తెలిపిన బేహద్దు జ్ఞాన గుహ్య రహస్యాలను పూర్తిగా మర్చిపోతున్నాను. మరలా మీరు సంగమ యుగములో వచ్చి నాలో జ్ఞాన బీజాలను నాటుతున్నారు. కల్పానికి ఒకసారి మీరు వచ్చి బ్రహ్మ ద్వారా గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానము ద్వారానే నేను ఆత్మాభిమానిగా అవుతాను. మిమ్మల్ని మీరిచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తున్నాను. శివబాబా, మీరు ప్రతి విషయాన్ని ఎంతో సహజముగా అర్థం చేయిస్తున్నారు. నేను దైవీ పదవిని చేరుకునేందుకు గుప్త పురుషార్థము చేస్తాను. ఆత్మనైన నేను ఇల్లైన పరంధామము నుండి మొట్టమొదట పుణ్యాత్మగా వస్తాను. సతో ప్రధానముగా జన్మ తీసుకుంటాను. కాలక్రమేణా నేనే పాపాత్మగా తమో ప్రధానముగా అవుతాను. నేను తమో ప్రధానము నుండి మరలా సతో ప్రధానంగా తప్పక తయారవుతాను.
సర్వుల సద్గతి దాత శివబాబా, మీరొక్కరే సర్వాత్మలపై దయ చూపించువారు. ఈ అంతిమ సమయంలో నేను నా కర్మల లెక్కాచారములను సమాప్తము చేసుకుంటాను. జ్ఞానయోగ శక్తితో భవిష్యము కొరకు సుఖ ఖాతాను జమ చేసుకుంటాను బాబా. ఒకవైపు నా దుఃఖ ఖాతా సమాప్తమవుతూ ఉంది, మరోవైపు నా సుఖ ఖాతాను జమ చేసుకుంటున్నాను. ఈ ఆత్మీక వ్యాపారము చాలా విలువైనది. శివబాబా జ్ఞానరత్నాలతో మీరు నన్ను గుణవంతులుగా తయారు చేస్తున్నారు. మీరు తెలిపే ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలకు విలువైనదని నేను తెలుసుకున్నాను. ఈ జ్ఞానరత్నాలతోనే నేను సదా సుఖంగా ఉంటాను బాబా. మీరు వినిపిస్తున్న గీతా జ్ఞానమే సర్వోన్నతముగా తయారు చేయగలదు. ఆత్మనైన నేను గీతా సందేశాన్ని సర్వాత్మలకు వినిపిస్తాను. లక్ష్మీనారాయణుల సమానముగా ఉన్నతమైన పదవిని పొందుతాను. శివబాబా మీరు తెలిపించే సత్యమైన జ్ఞానము ద్వారా మీరు సర్వవ్యాపకుడు కాదు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నిరంతరము నేను ఆత్మను అనే అభ్యాసాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఆత్మను అనే స్మృతితోనే శారీరక కర్మబంధనాలన్నీ సమాప్తమవుతున్నాయి. శివబాబా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మలోనే 84 జన్మల పాత్ర రికార్డ్ అయి ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయము బాబా. నేను ఆత్మను అవినాశిని. నాలో నిండి ఉన్న పాత్ర కూడా అవినాశి. శివబాబా నేను ఈ సంగమ యుగములో యోగ బలముతో నా దుఃఖపు చిట్టాలను సమాప్తము చేసుకుంటాను. సుఖపు ఖాతాను
జమ చేసుకుంటాను. సంగమ యుగములో నేను జ్ఞానరత్నాలను ధారణ చేసుకుంటున్నాను. గుణవంతునిగా అవుతున్నాను. నేను ఆత్మను నా సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను. ఈ శరీరము వినాశనమవుతుంది. ఈ విధంగా నాలో నేను ఆత్మీక స్మృతిని పెంచుకుంటున్నాను. శుభభావన మరియు శ్రేష్ఠ భావము ద్వారా నేను సర్వాత్మలకు ప్రియముగా అయ్యాను. విజయమాలలో కూర్చబడే విజయీ రత్నమును నేను ప్రతి ఒక్కరి పట్ల శుభభావనను కలిగి ఉన్నాను. ఆత్మనైన నేను మనసా సేవ చేస్తున్నాను. కర్మ చేస్తూ బాబా స్మృతితో సఫలతను పొందుతున్నాను. నేను కర్మయోగిని. ఓం శాంతి.